మాటలతో ఆ రోజుల్లోనే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు అగ్రెసివ్ పీపుల్ అని, మాదిల కన్నా చైతన్యమైన గ్రూప్ అని ఆ మాలయ్య రాశాడు సార్. అంచేత నిత్యము గత 100 సంవత్సరాల నుంచి మాల మాదిల పోటీ ఉంది సార్, స్పర్ధ ఉంది, గొడవలు కూడా జరిగినాయి సార్. ప్రస్తుతం నంజుండయ్య రాసిన ఇండియా పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి సార్. బళ్ళాల్లోనూ నెల్లూరులోనూ మాలవాది కమిషన్ చూడాలని, లేకపోతే చేసిన స్టేట్ కి అధికారం లేదని చెప్పారు. కానీ వర్గీకరణ ఎవరూ నిరాకరించలేదు సార్. కేవలం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అలాగే అసెంబ్లీ తీర్మానం చేసింది సార్. అందుచేత చాలా మంది మాల సంఘాలు కూడా వర్గీకరణని సమర్థించాయి సార్. ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు, చదవని వాళ్ళు తప్ప ఇచ్చారు సార్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 40 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. రిటైర్ అయిపోయాను వైస్ ఛాన్సలర్ గా. కృష్ణమాది గారికి ఈ విషయాలు తీసుకున్నాడు వచ్చేసి అందరూ అక్కడే ఉంటాయి. ఒక 5-10 నిమిషాల ముందే పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతి పత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది. వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు, కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటినీ సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా 2-3 కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం. 59 షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు. మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు, కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర మేధావి వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళింది. దళితులందరూ ఒకటే, వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని. ఆ మాట బూటకమైంది. వాళ్ళ మాటల నుండి వచ్చే ఐక్యత బూటకమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు, సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంటరాని కులాలుగా చేర్చిన మాట నిజమే, కానీ సమాజం దృష్టిలో అంటరాని కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే, కానీ దళితులు అనబడుతున్న ఏ 2 కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. ఏ 2 కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు. కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే
ఈ మాల నేతలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంతవరకు అర్థం కాకుండా పోయినాయా? అర్థమై కూడా దాన్ని దాసే ప్రయత్నం చేస్తున్నారా? రెండో విషయం చెప్తున్నా నేను, దళితుల ఐక్యత గురించి మాట్లాడే ఈ మాల మేధావి వర్గం స్వార్థపరులు ఏ మాలమాదిగ పల్లెలోనైనా మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలు చూసుకోగలుగుతున్నారా? ఎక్కడనన్నా ఏ రెండు పల్లెల మధ్యనన్నా వివాహ సంబంధాలు కొనసాగుతాయా? ఒక 10,000 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్నా ఏ రెండు పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేనప్పుడు వాళ్ళు చెప్పే ఐక్యత అనేది బూటకం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిచ్చెన మెట్ల వ్యవస్థతో పోల్చాడు కుల వ్యవస్థను. రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదని చెప్పాడు. అది దళితుల్లో కూడా లేదని కూడా చెప్పాడు. దళితుల్లో లేదని ఆయనే చెప్తే, దళితుల మధ్యలో ఐక్యత లేదు అని చెప్పి, ఇచ్చిపుచ్చుకోవడం లేదని చెప్పి రెండు పల్లెలు సాక్ష్యం నిలబడితే, కేవలం రిజర్వేషన్ ఫలాలు దోసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఐక్యత అనే జపం మాట్లాడుతున్నారు తప్ప న్యాయం అయిన వాదన వాళ్ళ దగ్గర లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. నంబర్ 1. రెండోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం దక్కలేదనే విషయం మేము వినతిపత్రం ఇచ్చిన అంశాల్లో ప్రధానమైంది. మేము ఇచ్చిన వినతిపత్రం మేము సొంతగా రాసుకున్న అభిప్రాయం కాదు. కమిటీల నివేదికలు, కమిషన్ల నివేదికలు. మాలాంటి వాళ్ళం 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టాం 30 ఏళ్ల క్రితం. కానీ మాలాంటి వాళ్ళం పుట్టకముందే 65లో గౌరవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న కాలంలోనే లోకూర్ కమిటీ పడితే ఆ కమిటీ తేల్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో ఒక మాల వర్గమే తమ జనాభా కంటే మించి అవకాశాలు పొందింది, వాళ్ళు బాగా డెవలప్ అయ్యారని చెప్పి ఆ కమిటీ చెప్పేసింది. మరి మిగిలిన కులాలు వెనుకబడ్డాయని చెప్పింది కదా. అంటే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా ఒక వర్గమే పొందిందని మేము పుట్టకముందే సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ కోసం 94లో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 96 నాటికే గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వాళ్ళు ఒక సాంఘిక సమూహం అని చెప్పడానికి వీలు లేదు. అదే సమయం రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కట్లేదు. దీనివల్ల మాదిగలు, రెల్లి, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయిందని లెక్కలు చెప్పేసింది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్, గౌరవ ప్రధానమంత్రి మొన్న చనిపోయిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం కూడా ఉషా మేరా కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది, వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది, వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ ఫలాలు పొందుతుండని చెప్పేసింది. ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది. కర్ణాటకలో వేసిన సదాశివన్ కమిషన్ అక్కడ అట్లనే కోరుకున్నది, దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కట్లేదని. అదే సమయంలో తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్ అదే చెప్పేసింది, వర్గీకరణ జరగాలని. అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో వేసిన హుకుం సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. నిన్నగాక మొన్న హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది. అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తీరుగా లేవు, సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది. ఒకటి కాదు, ఈ బూటకపు ఐక్యత మాకు అవసరం లేదు, ఈ బూటకపు ఐక్యత వృద్ధి మా అవకాశాలు దోసుకుంటే మేము అంగీకరించలేదు, మాకు వాళ్ళ కపట ప్రేమ మాకు వద్దు, నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి. నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే, దళితుల ఐక్యతను కోరుకుంటే మాదిగల వాటా మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి, రెల్లిల వాటా రెల్లిలకు రావడానికి అంగీకరించాలి. ఇవాళ మాదిగల గురించే కాదు, అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు, ఇప్పుడు నా సోదర సామాజిక వర్గం ఇప్పుడు నాకు కలిసింది, ఇప్పుడు మీ ముందుకు వచ్చిపోయినట్టుగా ఉన్నది మాల దాసరి. పేరే మాలదాసరి. అది మాలదాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి, అన్నా మేము ఈ బూటకు ఐక్యత కింద ఉండమన్నా, మా వాటా మాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి, మాల దాసరి పేరుతో, మాలలో దాసరి అంటే మాలలకు పూజారి వృత్తి చేసే కులం అని చెప్పబడుతున్న కులం. ఇక్కడ మాలపల్లెలోనే ఉంటారు, మాల వాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కాడ, పూజలు చేసే కాడ పూజారి వృత్తి చేస్తారు.
వాళ్ళు ఏమంటుండ్రు, మేము మాలలతో కలిసి ఉండవు, మమ్మల్ని సమానంగా చూడరు, వాళ్ళు మా వాటా మాకు కావాలంటుండ్రు. ఒక మాలపల్లెలో ఉండబడే మాలదాసరులే వర్గీకరణ కోరుకుంటూ అన్న మీ సహకారం కావాలి, మాకు ఏబిసిడి గ్రూప్లో డి గ్రూప్లో చేర్చడానికి మీ సాయం కావాలని అడుగుతుంటే, రెండు మాదిగ పల్లెల్లో ఐక్యత లేదు, సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోసుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతుండ్రు. అదే సమయంలో మా రెల్లికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకుంటే విజయవాడ గుంటూరు వరకు కూడా మా రెల్లి ప్రజలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు, విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు. గతంలో రామచంద్రరాజు కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా రెల్లి ప్రజలకు కొంత న్యాయం జరిగింది. మా రెల్లి ప్రజలు కూడా దాదాపు 12కు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి ప్రజలు, పాకి ప్రజలు, పైడి ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే, నిన్నటి వరకు రిజర్వేషన్ ఫలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప, మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం, మా వాటా మాకు రావాలంటుండ్రు. మాలా మాదిగలు కలిసే లేనప్పుడు మాదిగల వాటా మాదిగలకు రావాలంటుండ్రు. మాలా మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాలా మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాటా వాళ్ళకు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ బూటకము ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం. ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తి చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా, చదువుకునడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగలు ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇంకొక కోణం, మా ఇంటి పేరు మంద. ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు, వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు. చాలా ఊర్లలో వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద పెడుతున్నారు. చాలా గ్రామాల్లో మాదిగలకు సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. మా జనాభాను సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని సరిచేసే విధంగా వారం 10 రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. మళ్ళా చెప్తున్నాం, ఐక్యత బూటకం. మాకు అన్యాయం జరిగింది వాస్తవం. మాదిగలకే కాదు, రెల్లి వాళ్ళకి జరిగింది. రెల్లి వాళ్ళకే కాదు, మాల దాసరికి సంబంధించి జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఐక్యత ఎంత బూటకమో, అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇదంతా సాక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి చట్టబద్ధత కావాలంటే కమిషన్ నివేదిక వచ్చినాక బహుశా అది క్యాబినెట్ ముందుకు పోతుంది. క్యాబినెట్ ముందుకు పోయిన తర్వాత దానికి చట్టరూపం కల్పించడానికి ప్రభుత్వం చట్టరూపం తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం. చట్టరూపం రావాలని కోరుకుంటాం. మీరు అపరిపక్వతతో ఉండి ప్రశ్నలు ఎత్తే మేము చెప్పేది ఏం లేదు. ఏం మాట, నువ్వు ఒక విలేకరుగా మాట్లాడినావా, ఇంకేదైనా మాట్లాడినావా? ఏం ప్రశ్న నీది? అది మా మోడీ ఏంది? అదేందా పద్ధతి? మా మోడీ ఏంది? దేశానికి ప్రధానమంత్రి అయినా అందరి మోడీ కాదా? ప్లేస్ అట్లా పక్కకు పెట్టండి. అట్లా మీ ప్రశ్నలోనే మీ ఆలోచన తప్పుడు ఆలోచన ఉంటుంది. నేను చెప్తా పట్టండి. అసలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి ఎందుకు పంపాలి? సుప్రీంకోర్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పింది. కాబట్టి రాష్ట్రాలకు ఉన్న అధికారం మేరకు రాష్ట్రం చట్టం తీసుకొస్తుంది, కానీ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి కేంద్రానికి ఎందుకు పంపాలి? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రాష్ట్రాలకే అధికారం ఉన్నది. మరి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి కేంద్రానికి పంపాలి. వీళ్ళను ఎందుకు పంపమంటున్నావు? మీరు ఎందుకు పంపంటున్నారు?
వాటిల్లినట్టు అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇచ్చేసిన తర్వాత నన్ను సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న అంశం మీద నేను కేంద్రానికి ఎందుకు పోవాలి? రాష్ట్ర ప్రభుత్వాల చేతుల అంశం మీద నేను కేంద్రానికి పోవడానికి అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని స్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆ తీర్పును అనుగుణంగా తొందరగా అమలు చేయమని మేము కోరాం. ఎట్లా అమలు చేయాలో తెలుసుకోవడానికి కమిషన్ పడ్డది. కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారం ఉన్న అంశం మీద నేను కేంద్రం దగ్గరికి నన్ను ఎందుకు ఇవ్వమంటున్నావు అంటే నేను సుప్రీంకోర్టు తీర్పు నేను గౌరవించొద్దా? మీరు గౌరవించరా? ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టు తీర్పుకు అందరం కట్టుబడి ఉండాల్సిందే కదా. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని నేను ఎట్లా పోతా? నువ్వు ఎట్లా పోమంటున్నావు? నాకు సలహా చెప్తావు?